श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। शिवाय गुरवे 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 नमः। गुरवे नमः। सानन्दमानन्दवने वसन्तम् आनन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दं हतपापवृन्दम् आनन्दकन्दं हरापवृन्दम् वाराणसीनाथमनाथनाथम् वाराणसीनाथमनाथनाथम् श्रीविश्वनाथं शरणं प्रपद्ये। श्रीविश्वनाथं शरणं प्रपद्ये। विश्वेशं माधवं दुण्डिं विश्वेशं माधवं दुण्डिं दण्डपाणिं च भैरवम् दण्डपाणिं च भैरवम् वन्दे काशीं गुहां गङ्गां वन्दे काशीं गुहां गङ्गां भवानीं मणिकर्णिकां भवानीं मणिकर्णिकां सच्चिदानन्दरूपाय सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। श्रीकृष्णाय वयं नमः। सच्चिदानन्दरूपाय सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। श्रीकृष्णाय वयं नमः। सच्चिदानन्दरूपाय सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। श्रीकृष्णाय वयं नमः। श्रीकृष्ण गोविन्द हरे मुरारे श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव श्रीकृष्ण गोविन्द हरे मुरारे श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव श्रीकृष्ण गोविन्द हरे मुरारे श्रीकृष्ण गोविन्द हरे मुरारे हरे मुरारे मधुकैटभारे 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 मुरारे मधुकैटभारे हरे मुरारे मधुकैटभारे मुरारे मधुकैटभारे हरे 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 मुरारे मधुकैटभारे जय गोपाल कृष्ण भगवान की राधा माता को रुक्मिणी देवी की सत्यभामा माता को
వ్యాస భగవానునకు సుఖయోగీంద్రులకు సుతుల వారికి గర్గాచార్యుల వారికి భాగవత గ్రంథమాతకు భక్తాగ్రగణ్యులకు దివ్యాత్మ స్వరూపులారా, తల్లులారా, తండ్రులారా, ఈ దివ్యమైనటువంటి వారణాసి క్షేత్ర దేవతకు, ఈ క్షేత్రంలో వేంచేసి ఉన్నటువంటి విశ్వనాథునకు, అన్నపూర్ణకు, విశాలాక్షి, కాలభైరవునకు, దండపాణికి, గంగామాతకు, నుండి గణపతికి, సాక్షి గణపతి తదితర సకల దేవతాగణము యొక్క పాదపద్మములకు శతకోటి వందన సమర్పణం చేస్తూ ఉభయ జగద్గురువులైనటువంటి భారతీ తీర్థ మహాస్వామి వారి దివ్య చరణారవిందములకు, విధుశేఖర భారతీ స్వామి వారి దివ్య చరణారవిందములకు, బ్రహ్మానంద తీర్థ సరస్వతి స్వామి వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ గర్గ సంహిత శ్రవణం చేయడానికి వస్తూ ఉన్న తల్లులకు, తండ్రులకు ఆ దేవదేవుడైన జగన్నాథుని దివ్య ఆశీస్సులు కలగవలసింది కోరు జగన్నాథుని దివ్య ఆశీస్సులు కోరుకుంటూ ఈరోజు ఉదయం మన ప్రవచన ప్రయాణంలో ఎక్కడి దాకా వచ్చాము అంటే రాధాదేవి యొక్క ప్రేమ ఎంతగా ఉన్నది అనేటువంటిది పరీక్ష చేయడానికి వచ్చారు. అసలు ప్రేమ యొక్క స్వరూపమే రాధాదేవి అని కదా మనం చెప్పుకున్నది. ఆమెకు కూడా తన పట్ల ఎంత ప్రేమ ఉన్నది అని పరీక్ష చేయకుండా భగవంతుడు వదలలేదు. సాధారణమైనటువంటి వ్యక్తుల వద్ద పరీక్ష చేయకుండా అందుతాడా? అందువల్లనే ఎవరికి అంత తేలికగా లభించేటువంటి వాడు కాదు. భావం కలగవచ్చు, భక్తి కలగవచ్చు అరకొరగా, కానీ భగవద్ అనుభవం పొందాలి అంటే మాత్రం ఎన్ని జన్మలు సాధన చేస్తేనో లభించేది, కానీ అంత తేలికగా లభించేటువంటిది కాదు భగవద్ అనుభవము. భక్తి అంటే ఏమంటామయ్యా అంటే భగవద్ అనుభవమే భక్తి. వాడిని మనం దర్శిస్తున్నాం, వాడితో మనం మాట్లాడుతున్నాం, మన వెంట వేసుకుని తిప్పుతున్నాం అతన్ని అనేటువంటి భావన కలిగి నిరంతరం నా వెంట ఉన్నాడు అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నప్పుడు మాత్రమే అది భగవద్ అనుభవం అవుతుంది. ఆయన ప్రత్యేకించి కనబడవలసినటువంటి ఆవశ్యకత లేదు. ఎందుకు కనబడవలసిన ఆవశ్యకత లేదు అంటే, ఎందుకు కనబడలేదు అని అడిగేవాడు కూడా ఎవరితో సమానం? భగవంతునితో సమానమే. భగవంతుడు కాని వస్తువు అంటూ ఏది లేదు. కనుక అతడు కనపడ్డాడు నాకు అంటే తనను తాను చూచుకున్నాడు అని అర్థం. భగవంతుడు తనను తాను చూచుకునేటువంటి ఆవశ్యకత లేదు. పరిపూర్ణమైనటువంటి భగవత్ తత్వాన్ని మనం పొందగలగటం. కనుకనే ఎన్ని రకాలుగానో పరిశోధన చేస్తే తప్ప అతన్ని తన భక్తుడుగా భగవంతుడు కూడా అంగీకరించేటువంటి అవకాశం భావ వ్యవస్థ ఉండవచ్చు, శ్రేయో వ్యవస్థ అని మూడు ఉన్నది. ఆ వ్యవస్థ ఉండవచ్చు. శ్రేయో వ్యవస్థ అంటే మన అవసరం కోసం భగవంతుణ్ణి ఉపయోగించుకోవడం. ఏదో నాకు కష్టం వచ్చింది కనుక ఆ కష్టాన్ని తీర్చుకోవడం కోసం నాకు భగవంతుడు కావాలి. కష్టం తీరిందా, ఆహా ఎంత భగవంతుడు ఎంత గొప్పవాడు అంటాం. ఒకవేళ తీరకపోతే ఏం భగవంతుడండి అంటాం. అంతే తేడా. అప్పుడు ఏం భగవంతుడు, ఇప్పుడు ఏం భగవంతుడు. కానీ ఆ స్వరంలో కొంచెం తేడా వస్తుంది. కనుక వాడు ఆ విధమైనటువంటిది శ్రేయోతత్వం. నీకు శ్రేయస్సు కలిగితే వాడు భగవంతుడు, లేకపోతే లేదు అనేటువంటి తత్వం కలుగుతుంది. అది కాకుండా దేనికి సంబంధం లేకుండా అవ్యాజమైనటువంటి ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడు. ఆ ప్రేమను పరీక్ష చేయడం కోసమే అతడు ఏ రూపంతో వచ్చాడు అని చెప్పుకున్నాం. స్త్రీ రూపంతో వచ్చాడు. ఆ రాత్రికి వెళ్ళాడు. అక్కడి నుంచి వెళ్ళినటువంటి వాడు తెల్లవారేటప్పటికీ వచ్చాడు. ఆ వచ్చినటువంటి వాడు ఏ రూపంతో వచ్చాడు అంటే మళ్ళీ స్త్రీ రూపంతోనే వచ్చాడు ఆ రాధాదేవి దగ్గరికి. ఆ వచ్చినటువంటి వాడు ఎలా ఉన్నాడు? సమలంకృతం సంసేవ్యతే చింతా విచికిత్సయ మనో ప్రవర్తయేతు
దుఃఖభాగినం. ఏదో చింతలో ఉన్నట్టున్నాడు, పరధ్యాసలో ఉన్నట్టుగా ఉన్నాడు. ఆ స్త్రీ రూపంతోనే చూచినటువంటి చాలాసేపు పరిశీలన చేసింది రాధాదేవి. పరిశీలన చేసిన తర్వాత, సఖీ, ఎందువల్ల నీవు ఇంత చింతాక్రాంత అయి ఉన్నావు, కారణం ఏమిటి అని అడిగిందండి. అడిగితే ఆ స్త్రీ రూపంలో ఉన్నటువంటి పరమాత్మ చెబుతున్నాడు, మయాకృతం యూధపో పరితృప్తయ అన్యాయంతు క్లాళరూపిణం. ఆ నంద గోకులానికి పశ్చిమంలో మా ఇల్లు ఉంది. నేను అక్కడ నివసిస్తూ ఉంటా. ఎప్పుడూ నా కంటపడలేదు, నేనెప్పుడూ అక్కడి కంటపడలేదు. కానీ ఇవాళ్ళ కంటపడ్డాను నేను. నల్లగా ఉన్నాడు, సికిపించ మౌళి అయి ఉన్నాడు, అనేకములైన ఆభరణాలను ధరించి ఉన్నాడు. బలవంతాన నా చెయ్యి పట్టుకుని నీవు నాకు సమర్పించుకో అని అడిగాడు. ఏమడిగాటండి? స్వయమేవా సమర్పయతు మాం పశ్చతు అన్నాడు. నిన్ను నీవు ఏదీ వదిలిపెట్టకుండా నాకు నీవు సమర్పించుకో అన్నాడు. బలవంతాన నా చెయ్యి పట్టుకున్నాడు. ఇటువంటి ఆకతాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జోలికి నేను వెళ్ళను, వాళ్లకు నేను సమర్పించుకోను అని గట్టిగా సమాధానం చెప్పాడు. ఏదో ఒక రోజున నీవే నీ అంతటా నా వద్దకు వచ్చేటువంటి సమయం కుదురుతుంది అని చెప్పాడు. అప్పటికి మాత్రం వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి నేను చింతాక్రాంత అయి ఉన్నాను. అటువంటి దుర్మార్గుడిని తలుచుకుంటూ నేను ఇప్పుడు దుఃఖపడుతున్నా. ఇటువంటి దుర్మార్గుడు నన్ను పట్టుకున్నాడు కదా, ఈ చండాలుడు నన్ను పట్టుకున్నాడు కదా, ఈ పర్యవ్య వ్యవస్థలో ఉన్నటువంటి వాడు నన్ను తాకాడు కదా అనేటువంటి బాధతో ఉన్నాను. సఖి, ఏం చెయ్యమంటావు? వెంటనే ఆశ్చర్యపోయిందండి. ఎవరు ఆశ్చర్యపోయింది? రాధికాదేవి ఆశ్చర్యపోయి, నీవు ఎంత తప్పు చేశావు సఖి. బ్రహ్మాదీనాం తథా సంసేవ్యతే నిరతం హరయోర్విచికిత్సయా చింతయామాస జటాభరంతే తథా వైష్ణవో కృతయ నిత్యం సంసేవయే దర్శనమాత్రేణ. సామాన్యమైనటువంటి వాడు కాడు అతడు. నిరంతరము బ్రహ్మాది దేవతలంతా అతన్ని సేవిస్తూ ఉంటారు. అతని దర్శనము కొరకు, అతని అనుభవము కొరకు, అతడి యొక్క క్రీగంటి చూపుల కొరకు వేచి చూస్తూ ఉంటారు. ఎవరు వేచి చూసేది? బ్రహ్మాది దేవతలంతా, ఆ ఇంద్రాది దేవతలంతా, దిక్పాలకులంతా. కనీసం మన వైపుకు మనతో మాట్లాడినా మాట్లాడకపోయినా ఒక్కసారి ఇటువైపు వస్తే అతన్ని కళ్ళారా చూడాలి, తనివి తీరా దర్శించాలి అనేటువంటి ఆలోచనతో ఉంటారు. అతడు ఎవరనుకుంటున్నావు? విధియుక్తయా వాసినం గోలోకం. ఎక్కడ ఉంటాడు ఆయన అంటే గోలోకవాసి. ఎవరికి అంత తేలికగా కనబడేటువంటి వాడు కాదు. సాక్షాత్తు పరమేశ్వరుడు. ఆ శివుడు కూడా నిరంతరము ఏ విషయాన్ని పట్టించుకోకుండా వాణ్ణే ధ్యానం చేయటం చేత అతడి శిరమున ఉన్న కేశబంధములన్నీ జడలు గట్టిపోయినాయి. కనీసం తన వద్దనే ఉండేటువంటి ఆ కేశబంధములకు సంస్కారము కూడా ఆలోచించకుండా ధ్యాసంతా ఎవరి మీద ఉంచాడు? కేవలం ఆ నల్లని వాడి మీద ఉంచాడు. వాడి చూపుల కోసం, వాడి పొందు కోసం, వాడి యొక్క భాషణ కోసం, వాడి దర్శనం కోసం వీళ్ళంతా ఎదురు చూస్తూ ఉంటారు. అంతేకాదు నారాయణుడు కూడా వైకుంఠాన్ని వదిలిపెట్టి అతడి కోసం తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు మనకేమర్థమయ్యిందండి? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనబడేటువంటి ఈ పాత్రలు దేనికన్నా విడిగా ఉన్నాయి అని చెబుతున్నది మోక్ష దేవత. అంటే పరబ్రహ్మతత్వము కన్నా విడిగా ఉన్నవి. అసలు వీళ్లకు కావలసినటువంటి శక్తి కూడా ఎక్కడి నుంచి ప్రసారం అవుతుంది? మనకు కరెంటు వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఎక్కడో దీనికి సంబంధించినటువంటి ట్రాన్స్ఫార్మర్ ఒక చోట ఉన్నది.
అక్కడి నుంచి ప్రసారమై ఆ శక్తి ఇక్కడికి అంది, ఆ శక్తి ఇదిగో ఈ రూపంలో అనేక రూపాలలో మనకు అందుతోంది, మనం వినియోగించుకుంటున్నాం. అసలు ఉండవలసినటువంటి ట్రాన్స్ఫార్మర్లోనే లేదనుకోండి, మనం పొందగలుగుతామా? కనుక అతడే కనుక లేకపోయినట్లయితే, ప్రధానమైనటువంటి శక్తియుక్తుడైన వాడు అతడే లేకపోతే మనం ఈ సృష్టి స్థితి లయ ఇది పొందేటువంటి అవకాశం. సృష్టే లేకపోతే, స్థితి ఏమీ లేకపోతే, లయమే లేకపోతే లోకంలో జీవులందరూ వారు చేసినటువంటి కర్మలను అనుభవించేటువంటి అవకాశమే లేదు. అప్పుడు చేయబడిన కర్మలన్నీ కూడా ఏమవుతాయి? వృధాయోగములు అవుతాయి. ఏ కర్మ చేసినా దానివల్ల స్వకీయమైన ప్రయోజనం కానీ, పరకీయమైన ప్రయోజనం కానీ లేదు, దైవదత్తమైన యోగం కానీ, ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉండాలి. నేను కర్మ చేశాను అంటే ఆ కర్మ నాకైనా ఉపయోగపడాలి, లేదా నా వల్ల ఇతరులకైనా ఉపయోగపడాలి, లేదా దైవము చూచి ఆనందించేటువంటి కర్మ అయినా అయి ఉండాలి. దేనికి ఉపయోగపడకపోతే ఆ కర్మ ఏమవుతుంది? కామము మాత్రమే మిగులుతుంది, కానీ కర్మ వల్ల ప్రయోజనం ఉండదు. ఏ కర్మనైనా దేంతో చేస్తాం మనం? ఏదో ఒక వాంఛతోనే చేస్తాము. ఏ కర్మ చేసినా నడిచి వచ్చాం. దేనికి నడిచి వచ్చాము ఇంత దూరం? ఇక్కడ ఏదో చెబుతున్నారు, మనం కాసేపు కూర్చుని విందాం, ఇంట్లో పడుకుంటే ఏమొస్తుంది అని వచ్చాం. కనుక దేని కొరకు? ఈ రావటము అనబడేటువంటి కర్మకు ఓ ప్రయోజనం. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఏమీ జరగట్లేదు. ఈ కూర్చున్నవాడు కూడా ఆ మైకులు పెట్టుకున్నాడు, మెదలకుండా కూర్చున్నాడు, ధ్యాన నిష్టలో ఉన్నాడు. అర్థమైందా అండి? ఇదిగో ఇదే పురాణం ఉంటున్నాడు. ఏం చెబుతామండి? కూర్చుందామా వెడదామా? వెడితే ఏమనుకుంటాడు? కూర్చుంటే దానివల్ల ప్రయోజనం ఏముంది? ఇన్ని రకాలైనటువంటి ప్రశ్నలు మనకు తల ఎత్తుతాయి. అందువల్ల కర్మ ఏమవుతుంది అంటే ప్రయోజన శూన్యం అవుతుంది. ప్రయోజన శూన్యం దేనివల్ల అవుతుంది అంటే అతడి యొక్క అనుజ్ఞ చేతనే అవుతుంది. నిష్క్రియ అయిపోతుంది జీవితం అంతా. ఆ కారణం చేత అతన్ని మించినటువంటి వాడు లేడు. నీవు ఎంత అదృష్టవంతురాలవు. అతడి కొరకే నిరంతరము లోకములన్నీ ఎదురు చూస్తూ ఉంటాయి. ఎన్నో దేవాలయ నిర్మాణములు చేసినాయి, ఎన్నో రకములుగా అతన్ని అర్చిస్తున్నాయి. అటువంటి వాడు విధియుక్తయా లభ్యతే తథైవ లక్ష్మీయాం ప్రభవతు. సాక్షాత్తు లోకమాత అయినటువంటి లక్ష్మీదేవి కూడా అతడు ఒక్కసేపు ఒక్క క్షణం నాతో మాట్లాడతాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది. అటువంటిది నీకు లభించింది. అతన్ని నీవు ఈ విధంగా మాట్లాడడం నాకేమీ నచ్చలేదు. అంత దివ్యమైనటువంటి వాడు, అతడి తత్వాన్ని తెలుసుకోలేకపోతున్నావు నీవు అని ఒక్కసారి మనసా తలుచుకుని కళ్ళు మూసుకుందండి. ఎవరు కళ్ళు మూసుకుంది? ఆ రాధాదేవి. ఆ కళ్ళు మూసుకుంటే కంటి నుంచి జలధారలు జాలువారుతున్నాయి. ఈ విధంగా భగవంతుణ్ణి ఆవిడ నిందించింది కదా అని ఆ జలధారలను దోషిట పట్టాడటండి. ఎవరు? ఆ ఎదురుకుండా స్త్రీ రూపంలో ఉన్నటువంటి వాడండి. ద్వయోరేవ హస్తౌ ద్రోణం పరితృప్తయా చిదానంద రూపం సదానంద నందనం అని చెప్పారు. నిరంతరం ఆనందం పొందుతూ ఆనందమే స్వరూపంగా కలిగినటువంటి అతడు దోషిని పట్టి ఆ నీటిని స్వీకరించి ఆవిడ కన్ను తెరిచేటప్పటికీ ఏ రూపంతో కనపడ్డాడు? తన నిజ రూపంతో దర్శనమిచ్చాడండి. ఎప్పుడైతే నిజ రూపంతో దర్శనమిచ్చాడో ఒక్కసారి పులకరించిపోయింది. నీవేనా ఇంత పని చేసింది అని ఆవిడ అడుగుతుందేమో అని భయం వేసి, నేను నీ వద్దకు వచ్చేటప్పటికీ నీతో ఎన్ని చెప్పకూడని మాటలు చెప్పిన యక్షిని అదృశ్యమైపోయింది చూచావా అని అడిగాడు. ఎన్ని అసత్యాలు! ఏమండి, ఇవన్నీ వాడు చేస్తే దాన్ని ఏమంటున్నాం? లీల అంటున్నాం. ఇదే పని ఇంకొకటి చేస్తే ఏం చేస్తాం? ఊరుకోము వాణ్ణి. అందుకనే పెద్దలు మనకు చెప్పారు, రాముడు చేసినట్లు చేస్తే లోకం కీర్తిస్తుంది, కృష్ణుడు చేసినట్లు చేస్తే సంహరిస్తుంది. అందుకని రాముడు చేసినట్లు చెయ్యాలి, కృష్ణుడు చెప్పినట్లు చెయ్యాలి అని చెప్పారు.
ఆ కృష్ణుడు ఏ విధంగా చెప్పాడో ఆ విధంగా మనం చేయాలంటే వాడు చేసినట్టు చేస్తే మాత్రం బ్రతకలేము లోకంలో. కనుక ఎన్నో దివ్యమైనటువంటి తత్వాలు ఎప్పుడైతే ఆ విధమైనటువంటి రూపాన్ని దర్శించిందో ఒక్కసో సిగ్గుతో బుగ్గలు గులాబీ మొగ్గలైనాయట, తల దించిందట, చిరునవ్వుతో లోనికి పరుగు పెడితే వెంటబడ్డాడు వాడు. వెంటబడి గట్టిగా చేతిని తీసుకున్నాడు దగ్గరికి. పరవశించిపోయింది ఆ తల్లి. పొద్దున మనం చెప్పుకున్న పరవశం వేరు, ఈ చెప్పుకున్నటువంటి పరవశం వేరు. దీన్ని కూడా పరవశమే అనవచ్చు. తనను తాను ఇప్పుడు ఎవరికి వశం చేసుకున్నది? పరవశము చేసింది. ఎవరు ఆ పరులు అంటే సాక్షాత్తు పరాత్ పరుడు అయినటువంటి వాడెప్పుడో వాడికి వశమై ఉన్నది. ఇంకా ఆమెతో దివ్యమైనటువంటి రాసక్రీడ జరిపాడటండి. మధుయోగాత్ రాసక్రీడాయాం విచరంతి అన్నారు. మధుయోగ అతి మధురమైనటువంటి రాసక్రీడ. ఆ రాసక్రీడ వల్ల రాధాదేవి తనను తాను మరిచిపోయేటువంటి స్థితికి కలిగిందండి. ఎంతసేపు కలిగింది అంటే రాత్రి వరకు కూడా రాసక్రీడ జరుగుతూనే ఉన్నది. ఆ దివ్య భూమికలు ఇప్పటికీ బృందావన క్షేత్రంలో ఉన్నాయి అన్నారు. వాళ్ళు ఆడుకునేటువంటి రాసక్రీడ ఇప్పటికీ జరుగుతుందని ఆ బృందావన భూమిలో ఉండేటువంటి ప్రజలు భావన చేసేటువంటి వాళ్ళ నిధివనము అని ఉన్నది, మధువనం అని కూడా అంటారు. సాయంకాలం అయ్యేటప్పటికి ఏం చేస్తారండి, ఆ మధువనము తలుపులు వేసేస్తారు. ఆ లోపల ఉండే వేల కొలది తిరుగుతున్నటువంటి మర్కట జాతికి చెందినవి కూడా మెదలకుండా బయటికి వచ్చేస్తాయని సాయంకాలం అయ్యేటప్పటికి అక్కడ వేడి నీళ్లు, వారు వచ్చినటువంటి వారు భుజించడానికి కావలసిన మధుర పదార్థములు, వాళ్ళు ధరించడానికి కొత్త కొత్త దేహాలంకార వస్తువులు ఇవన్నీ అక్కడ పెట్టి పెడతారండి. తలుపులు వేసేస్తారు ఆ బృందావనంలో. ఎవరు ఎంత విచిత్రం అంటే నేను బాగా పరిశీలన చేశాను. ఆ నిధివనమునకు చుట్టూ ఉన్న ఇండ్లకు నిధివనము వైపు ఉండే కిటికీలు తెరవబడి ఉండవు. కొన్ని కొన్ని ఇళ్లకు కిటికీలు ఉండవు, గవాక్షములే ఉండవు ఆ ఇళ్లకు. ఎందుకు ఉండవు అంటే గవాక్షం అంటూ ఉండే మనిషి యొక్క మస్తిష్కం ఎటువంటిది, వాడు వచ్చాడేమో ఒక్కసారి చూద్దామని కొద్దిగా వారగా అయినా తలుపు తీసేటువంటి పరిస్థితి. రామాయణంలో ఆ బుద్ధి గుహ అని ఆ గుహ లోపలికి ప్రవేశిస్తారు. ఆంజనేయ స్వామి, జాంబవంతుడు వీళ్ళంతా ఉన్న బృందం సీతాన్వేషణ చేస్తూ లోపలికి వెళితే స్వయం ప్రభ అనేటువంటి ఆవిడ కనబడుతుంది. మీరందరూ కళ్ళు మూసుకోండి, మిమ్మల్ని నేను సముద్రం దగ్గరికి చేరుస్తా, అందరూ మూసుకుంటేనే చేరుస్తా అని చెప్పింది ఆవిడ. సరేనని మొత్తం అందరూ కళ్ళు మూసుకున్నారా, ఒకడు మాత్రం ఇట్ట పెట్టట్టు చెయ్యి. ఆ లక్షణం అట్లా అనిపిస్తుంది, చూద్దామని అనిపిస్తుంది. ఆ కారణం చేత రామాయణంలో వాల్మీకుల వారు చెప్పిందే చాలా గొప్పగా వర్ణం చేశారు. ఆ విధంగా ఆ గవాక్షములే ఉండవు, ఉన్న గవాక్షములు మూయబడి ఉంటాయి. వాళ్ళ విశ్వాసం ఏమి అంటే పరమాత్మ ఇక్కడికి వస్తాడు, రాసక్రీడ జరుగుతుంది. ఆ రాసక్రీడను పొందేటువంటి భాగ్యానికి ఎటువంటి దేహ భూమిక ఉండాలి. ఈ సామాన్యమైనటువంటి దేహంతో మనం దాన్ని దర్శించలేము, ఈ చర్మ చక్షువులతో దర్శించలేము. దానికి కావలసిందేమిటయ్యా అంటే కేవలం జ్ఞానము మాత్రమే కావాలి. ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని పొందుతామో అక్కడి దాకా మనం వెళ్ళక్కర్లా. ఆ జ్ఞాన నేత్రము చేత నీ ఇంట ఉండి నువ్వు ఆ రాసక్రీడను దర్శించవచ్చు. కేవలం దర్శించడమే కాదు, రాసక్రీడలో మనం కూడా పాల్గొనవచ్చు. అందులో ఏమాత్రం సందేహం లేదు. దేనివల్ల అంటే జ్ఞానము వల్ల. వినా జ్ఞానం న దృశ్యతే. ఏ విధమైనటువంటి ఆ భగవద్ జ్ఞానము లేకుండా మనం దర్శనం చేసేటువంటి అవకాశం లేదు. అయితే ఇక్కడ విశేషం ఏం చెబుతున్నారు అంటే మొత్తం వేదములన్నీ స్త్రీ రూపములను పొంది వచ్చినాయట. ఉపనిషత్తులన్నీ స్త్రీ రూపమును పొంది వచ్చినాయి. ఉపనిషత్ యూధము, వేద యూధము, శృతి యూధము అని చెప్పారు వాటిని. ఇట్లా ఎన్ని యూధములు వచ్చినాయో చెప్పలేనన్ని యూధములు వచ్చినాయి. గోపికా సమూహం వచ్చింది. యమునా యూధము అని ఉన్నది, గంగా యూధము, విరజా యూధము, ఈ యూధములన్నీ వచ్చినాయి. ఎంతమంది గోపికలు ఉన్నారో ఏం లెక్క పెడతాం ఇప్పుడు చెప్పండి మనం.
సామాన్యమైనటువంటిది కాదు. వీరందరితో అతడు రాసక్రీడ చేస్తూనే ఉన్నాడు. ఏమి రాసక్రీడ అంటే ఎంత దివ్యమైనటువంటిది! వారి వారి యొక్క దేహభావములను మరచి పరమాత్మతో నాట్యం చేస్తున్నారు వాళ్ళు. అర్థమైందండి? చెమ్మ కేళిర హోలి అని అంటారే, చెమ్మ కేళిర హోలి. చెమ్మ అంటే తడి అని అర్థం. చెమ్మ కాదు, శ్యామ కేళిర హోలి. ఆ శ్యామ అనేది మన నోళ్లలో పడి చెమ్మగా మారింది. అర్థమైందండి? అయితే ఆ శ్యామ కేళిర, ఆ కేళిలో వాళ్ళు చేస్తున్నటువంటి క్రీడ, వాళ్ళు గానం చేస్తున్నది ఎక్కడ? గోవింద హరే గోపాల హరే హే గోపి గోపాల, గోవింద హరే గోపాల హరే హే మురళిగానలోలా. కేవలం వాడేదో మురళిగానం చేస్తే వచ్చినటువంటి వాళ్ళు కాదు వీళ్ళు. ఆ రాధాదేవితో జరుగుతున్నటువంటి రాసక్రీడ దర్శనం కలిగి హృదయ వీధిలో, అసలు వీధిలోకి మనం కూడా చేరుకోవాలి అనేటువంటి తాపత్రయం చేత అన్నిటినీ వదులుకొని ఇక్కడికి వచ్చి తమ తమ యొక్క దేహములను కూడా వదలి, ఆ భావములను వదలి నిండైనటువంటి నృత్య భూమికలో ఉన్నారు వారు. అందుకనే నృత్యం దరిచేయాలి. ఏమంటే గంతులు వేస్తేనే భగవంతుడికి ఇష్టమా అంటే అర్థం, ఎవరు గంతులు వేస్తారు? దేహభావాన్ని వదిలిపెట్టిన వాడు మాత్రమే వేస్తాడు. ఆ భగవంతుడికి తన భక్తుడుగా ఎవరిని స్వీకరించాలనుకుంటాడు అంటే ఎవరికి దేహభావం లేదో వాళ్ళను స్వీకరించాలి. ఆ దేహభావం కలిగినంత వరకు వాళ్ళు ఎంత దగ్గర ఉన్నా అందేటువంటి అవకాశం లేదు. కుండ పగలగొట్టాడు, అయ్యో కుండ పగలగొట్టావా అని కర్ర తీసుకుని వెంటపడింది యశోదమ్మ. అందాడా వాడు? పోనీ కనబడుతున్నాడా? కనబడటలేదా? కనబడుతున్నప్పుడు ఎందుకు అందలేకపోయాడు? వాడు పసితనంలో ఉన్నాడు. యశోదమ్మ చాలా పెద్దది, అతడి కన్నా పెంచి పెద్ద చేస్తున్నది. ఆ మాత్రం వాడికన్నా ఎక్కువ దూరం పరుగు పెట్టలేకుండా ఉన్నదా? వాడిని అందుకోలేకుండా ఉన్నదా? ఏ కారణం చేత అందుకోలేకుండా ఉన్నది ఆవిడ అంటే ఒక్కటే కారణం, నేను వీడిని పట్టుకోగలను అనేటువంటి తన మీద తనకున్నటువంటి నమ్మకం. అంతే కదండి? కానీ మన నమ్మకం ఎవరి మీద ఉండాలి? మన మీద కాదు ఉండవలసింది. ఎవరి మీద ఉండాలి? వాడి మీద ఉండాలి. మన మీద మనకు నమ్మకం ఎప్పుడు కలగాలి? ఈ దేహము నేను కాదు అని ఎప్పుడైతే స్థిరీకృతమైనటువంటి భావాన్ని జీవుడు పొందగలుగుతాడో అప్పుడు మన మీద మనకు నమ్మకం ఏర్పడాలి. అప్పుడు ఎవరి మీద నమ్మకం ఉన్నట్టు? కేవలం అహం బ్రహ్మాస్మి అనే స్థితిలో ఉన్నావు కనుక నిన్ను నీవు నమ్మి తీరాలి. అంతవరకు ఎవరి మీద నమ్మకం ఉండాలి నీకు? ఆ ఎదురుకుండా ఉన్నాడు. కనుకనే ఇక్కడ ఏం చెబుతున్నారయ్యా నారదుడు? ద్వైతం ఏతత్ అద్వైతం సంభావయేత్. ముందు ద్వైతం కలగాలి. ఎదురుకుండా వాడు ఉన్నాడు, నేను వాడిని అర్చిస్తున్నాను. అలా చెయ్యగా 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 కొంతకాలానికి అతడు ప్రత్యేకించి లేడు, ఇక్కడే ఉన్నాడు అనేటువంటి భావన ఎప్పుడైతే కలుగుతుందో ఆ శరీరాన్ని మనం లేనటువంటి భావనను పొందుతాం. ఆ భావన ఎప్పుడైతే పొందుతామో దానంతటా అదిగా నాట్యం చేస్తుంది మనస్సు. కనుకనే ఈ గోపికలంతా ఎంతమంది ఉన్నారు అంటే ఎవ్వరూ లెక్క పెట్టలేనంత మంది ఉన్నారు గోపికలు. ఆ గోపికలందరితో నాట్యం ఆడాడు. ఈ నాట్యం ఆడుతుంటే ఆ గోపికలంతా పరవశించి నాట్యం చేస్తున్నారు. ఉన్నట్టుండి రాధాదేవితో కలిసి అదృశ్యమైపోయాడండి వాడు. ఏమైపోయాడండి? రాధాదేవిని కూడా తీసుకుని అదృశ్యమైపోయాడు. వెతుకుతున్నారు వీళ్ళు. ఆ వెతికేటువంటి వాళ్ళకి సానుయుక్తయా పులిందే విశేష ఆకాశం తారక మధ్య సంశోభితం చంద్రబింబమివ. వాడు ఎక్కడికి వెళ్ళాడు? ఆకాశంలోకి వెళ్ళాడా? ఆ చందమామను చూసినా ఎవరు కనబడుతున్నారంటే వాడే కనబడుతున్నాడు, అక్కడ ఉన్నాడా? లేదు నక్షత్రాలు కనబడితే ఆ నక్షత్రాలను చూస్తే వాడు ఆ నక్షత్ర రూపంలో ఉన్నాడా? ఓ కొమ్మను చూస్తే ఆ కొమ్మ రూపంలో ఉన్నాడా? రెమ్మ రూపంలో ఉన్నాడా? శ్రీమద్ భాగవతంలో వారు చెప్పారు కదండి, పోతన గారు, మల్లియలార చెల్లరే మల్లియలారా నల్లని వాడెటనైన అగుపించిన. ఎట్లా ఉంటాడు వాడు? నల్లనివాడు, పద్మనయనంబులవాడు, కృపారసంబు పైజిల్లడు వాడు, మౌలి పరిసర్పిత పింఛము వాడు. ఎట్లా ఉన్నాడో వర్ణించి చెప్పారు వాడు.
ఎక్కడైనా కనపడ్డాడేమో చూసి చెప్పండి మీరు. సామాన్యంగా అడిగారా? ఆకాశంలో ఉండే మేఘములను అడిగారు, నక్షత్రములను అడిగారు, పిందను అడిగారు, రెమ్మను అడిగారు, ఒక పత్రాన్ని పట్టుకుని అడిగారు. మనకు ఆశ్చర్యంగా ఉంటుందండి. చాలామంది ప్రశ్న కూడా వేస్తారు, ఏమండి అంత కృష్ణ పరమాత్మ ఓ ఆకులు కనబడతాడా? ఆకు వెనకాల దాక్కుని ఉంటాడా? ఎట్లా దాక్కుని ఉంటాడు అంటే దానికి గోపికలే సమాధానం చెప్పారండి. సర్వై రూపం వ్యవస్థిత తదా పరం బ్రహ్మమేవహి అన్నారు. లోకంలో ఉండేటువంటి ప్రతి అణువు ఎవరి రూపము అంటే పరబ్రహ్మము యొక్క రూపము. మనం చేసేటువంటి సాధన ఎక్కడ పండితే అక్కడ వాడు కనపడతాడు. కనుక ఈ గోపికలు చేస్తున్నది ఇప్పుడు ఏమంటారు? దాన్ని ఊరికే వెతకటం అని అనరు. ఏమనాలే చెప్పండి? సాధన అనాలి. ఏం చేస్తున్నారు వాళ్ళు? సాధన. పరిపూర్ణమైనటువంటి భక్తి అయితే కలిగింది, కానీ ఆ భక్తి వల్ల వాడిని దర్శించేటువంటి యోగం ఇంకా కలగలేదు. ఆ కలగకపోవడం చేతనే వీళ్ళకి పరిపూర్ణమైన స్థితి కలగలేదు అని ఆ రాధాదేవితో సహా ఏమైపోయాడు? అదృశ్యమైపోయాడు. ఓ నిర్ధనుడైనటువంటి వాడికి ఓ రత్నం దొరికిందండి. ఆ రత్నాన్నే జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ప్రతిరోజు డబ్బాలోంచి తీస్తున్నాడు, చూసుకుంటున్నాడు. మళ్ళీ ఓ వస్త్రంలో చుట్టి ఆ పెట్టెలో పెడుతున్నాడు, మూత పెడుతున్నాడు. ఎప్పటికప్పుడు దాన్ని చూసుకుంటున్నాడా? ఉన్నట్టుండి ఆ రత్నం కనపడకుండా పోయింది. ఇప్పుడు ఆ నిర్ధనుడైనటువంటి వాడి ఆలోచన దేని మీద ఉంటుంది? ఆ కనపడకుండా పోయినటువంటి రత్నము మీదనే నిక్షిప్తమై ఉంటుంది కాదా? ఆ విధంగా తనయందే నిండి నిబిడీకృతమైనటువంటి భావయోగం ఆ గోపికలకు కలగాలి. కనుకనే భగవంతుడు ఏమయ్యాడు? ఇప్పుడు అదృశ్యమైపోయాడు. ఎప్పుడైతే అదృశ్యమయ్యాడో ఎట్లా మనం పొందగలుగుతాం? ఏ విధంగా పొందగలుగుతాం? ఎప్పుడు పొందగలుగుతాం? వాడు ఎక్కడికి వెళ్ళాడు? ఏం చేశాడు? అనేక రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు, దుఃఖపడుతున్నారు. అంతేకాదండి, కృతయా నిందాస్తుతిం సర్వై, వాణ్ణి నిందాస్తుతి చేశారటండి. ఆ భగవంతుణ్ణి స్తుతి చేయటంలో కూడా నిందాస్తుతి అని ఉన్నదండి. అనేక రకాల తిట్లు తిట్టి అంతా అయిపోయిన తర్వాత ఏదో బాధతో తిట్టానయ్యా, నువ్వేమీ అనుకో మాకోయ్యా అని అంటాం. నిందాస్తుతి అని చెప్పారు. కనుక భగవంతుడు దేన్ని కూడా అంగీకరిస్తాడు? తన భక్తుడైనటువంటి వాడు తనను నిందించినా వాణ్ణి ఏమీ అనడు. సరిగదా తన వద్దకు చేర్చుకుంటాడు వాణ్ణి. కనుక ఆ నిందించేంత మానసిక స్థితిని నీవు పొందాలి. ఎప్పుడు నిందను పొందగలుగుతాం? మనము నిందించే స్థితిని ఎప్పుడు తెచ్చుకోగలుగుతాము అంటే అతడు మనకెందుకు లభించటం లేదు అనేటువంటి పారమైనటువంటి ఆలోచన చేతనే నిందిస్తాము. ఎవరిని ఊళ్ళో వాళ్ళని నిందిస్తే ఊరుకుంటారా అంటే తనకు ఎవరి పట్ల స్వతంత్రం ఉన్నదో వాడిని మాత్రమే నిందిస్తాం. మనం కూడా ఇప్పుడు ఈ గర్గ భాగవతం చెప్పుకుంటూ ఆ భగవంతుణ్ణి వాడు 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 అని ఈ 5 రోజుల నుంచి ఎన్నిసార్లు అని ఉంటాం మనం. అవునా కాదా అండి? ఒకవేళ వాడు ఏదైనా ఇదిగో ఇప్పుడే అన్నాం, మళ్ళీ ఏమన్నాం? వాడు అని. మనల్ని శిక్షించదలుచుకున్నాడు అనుకోండి, ఎంతసేపట్లో శిక్షించగలుగుతాడు? కానీ శిక్షించడు. ఎందుకు శిక్షించడంటే వీళ్ళందరూ నా గురించి కదా చెప్పుకునేది. ఆ చెప్పుకునేటప్పుడు నన్ను వాడు అన్నా ఏమి ఇబ్బంది లేదులే అనేటువంటి వాత్సల్య భావము తప్ప, కారణం ఏమంటే అక్కడ ప్రేమ అనేటువంటి భావం తప్ప ద్వేషము అనేటువంటి భావం ఆ పరిస్థితుల్లో ఉండేటువంటి అవకాశమే లేదు. రాక్షసులందరినీ సంహరించాడు కదా, అనేక మందిని శిక్షించాడు కదా. వీళ్ళందరినీ దేని కొరకు శిక్షించాడు అని మనం చెప్పుకున్నాం? ప్రేమతోనే శిక్షించాడు. వాళ్లకు వచ్చినటువంటి శాపముల నుండి వారిని తప్పించడం కోసం శిక్షించాడే తప్ప ఎవరికైనా అంతే కదండి. మనం రాక్షసుల్ని వరుసను చంపారు కదా, వాళ్ళ పూర్వజన్మ వృత్తాంతాలు కూడా చెప్పుకున్నాం కదా. మనం ఎందుకు చెప్పుకున్నాం పూర్వజన్మ వృత్తాంతాలు? ఆ జన్మల్లో వాళ్ళు చేసిన దోషములకు వాళ్ళు శిక్షని అనుభవించారు. ఆ శిక్ష నుండి వాళ్లను తొలగించి సరి అయినటువంటి స్థితిని కల్పించడం కోసమే ఈయన వారిని సంహరించాడు. అంతే తప్ప వాళ్ళనేదో దుఃఖ పెట్టాలి, వాళ్లకు తగిన శిక్ష వేయాలి అనేటువంటి కక్షతో మాత్రం కాదు.
ఆ కక్ష ఉండేది ఎవరికి అంటే మనకు ఉంటుంది. బాగా ఎక్కువగా ఉంటే రాక్షసులకు ఉంటుంది. అంతే తప్ప దైవతత్వంలో కక్ష ఉండేటువంటి అవకాశం ఆ పదానికే అక్కడ చోటు లేదు. ఎప్పటికీ ప్రేమ తప్ప ఇంకొకటి ఉండే అవకాశం లేదు. కనుకనే వాళ్లకు ఆ విధమైన స్థితిని కల్పించడం కోసం ఆ గోపికలకు అందరికీ ఒకళ్ళ ఇద్దర, ఒకడికైతే ఒక సందేహం వచ్చిందండి. సందేహం వచ్చి అడిగారు. వాళ్ళు చెబుతుంటే ఇట్లాగే భాగవతం చెప్పేటప్పుడు, ఏమండి ఇంతమంది గోపికలు ఉన్నారు కదా, అంతమంది పట్టే స్థలం ఉన్నదా బృందావనంలో? కోరిని అనుమానం. ముందు అసలు వాడి రాసక్రీడ ఏమిటో, దానివల్ల ఫలితం ఏమిటో, వాళ్ళు పొందిన ఆనందం ఏమిటో ఇది కనబడలా వాడికి. ఏం కనబడింది? ఇంతమంది పట్టడానికి కావలసిన చోటు బృందావనంలో ఉన్నదా అని. ఆనాడు ఉన్నటువంటి భూపరిమితి వేరు, ఈనాడు ఉన్నటువంటి భూపరిమితి. అంతేకాదు భగవంతుడు ఎప్పుడు ఏది తలుచుకుంటే దాన్ని చేయగలుగుతాడు. ఆ ఉన్నటువంటి భూమికను విస్తారం చేయగలడు, లేదా ఉన్నటువంటి భూమికను కుంచింప చేయగలడు. అప్పటికప్పుడు ఏ పనైనా చేయగలిగినటువంటి వాడు. అందుకనే అతన్ని ఏమన్నారంటే నటుడు అని అనలా, నటన సూత్రధారి అన్నారు. లోకాలకన్నిటికీ ఆ సూత్రీకరించి అన్నిటినీ జరిపించేటువంటి వాడు. ఆ జరిపింది. అందుకనే పోతన గారి చిన్నతనంలో ఓ దివ్యమైన విశేషం చెప్పారండి. వానమామలయ్య వరదాచార్యులు గారని మహాకవి, ఆయన చాలా గొప్ప కవి. పోతన అని ఓ గ్రంథం రాశారు. ఆ గ్రంథంలో ఎంత గొప్ప విశేషం చెప్పారంటే, పోతన గారి చిన్నతనంలో ఆ గ్రామంలో ఆ వీధి భాగవతం నాటకం వేస్తుంటే ఆ తల్లి తండ్రి కూడా బాలపోతనను వెంట పెట్టుకుని వెళ్ళారు. వెంట పెట్టుకుని వెళితే వాడు కూర్చున్నాడు. ఇంకా నాటకం మొదలు కాలేదు. చాలాసేపటికి తల్లిని ఓ ప్రశ్న అడిగాడు. 2 కాగడాలు వెలుగుతున్నాయి, ఇటొకటి అటొకటి వెలుగుతుంటే అడిగాడు, అమ్మ వాటిని ఏమంటారు అని. ఆవిడ ఏం చెప్పిందంటే సూర్యుడు చంద్రుడు అని చెప్పిందండి. వెనక వైపు నీలంగా ఓ పరదా కట్టి ఉన్నది. ఆ పరదాను చూసి అదేమిటని అడిగాడు. ఆకాశము అని చెప్పింది. కొద్దిసేపటికి నటులు వస్తున్నారు. ప్రారంభం అవుతుంది కదా. పరాబ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద. ఏ నాటకానికైనా ఇదే ప్రార్థన, అంతే. ఇంకోటి ప్రార్థన చేసేవాడు లేడు. ప్రార్థన మొదలైంది. ఆ ప్రార్థన అయిపోగానే కర్టెన్ పైకి లేచింది. నటులు వస్తున్నారు, నటిస్తున్నారు, వెళుతున్నారు. అమ్మ వీళ్ళెవరు అడిగాడు వాడు. మళ్ళీ ఆ పోతన చిన్నవాడు. తారలు, తారకలు అని చెప్పింది ఆవిడ. ఆకాశం వచ్చింది, సూర్యచంద్రులు వచ్చారు, నక్షత్రాలు వచ్చేసినాయి అక్కడికి. మొత్తం విశ్వం అంతా తీసుకొచ్చి అక్కడ పెట్టింది వాడి ముందు. కాదా అండి? ఇప్పుడు వాడు మళ్ళీ ఓ ప్రశ్న వేశాడండి, చాలా దివ్యమైన ప్రశ్న. ఎక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళు? లోపల ఒకడు ఉన్నాడు, వాడిని దర్శకుడు అంటారు. వాడు ఈ వేషం వేసి ఇక్కడికి పంపిస్తాడు. ఒరే అబ్బాయి, నువ్వు ఇట్లా నటించాలిరా, ఈ విధంగా మాట్లాడాలి, ఈ విధంగా చెప్పాలి, ఈ విధంగా చెయ్యాలి. వాడు చేయవలసిన పని, వాడు ఉండవలసిన తీరు, ఉండవలసిన చోటు, ఇవన్నీ కూడా వాడికి చెప్పి చిట్టచివరికి వాడికి వేషాన్ని కూడా అతడే ఇచ్చి ఇక్కడికి పంపిస్తాడు. మనల్ని కూడా వాడు అట్లాగే పంపించాడు. కనుకనే సూత్రధారుడు. నువ్వు ఈ పని చెయ్యరా అని పంపించాడు. వాడు చెప్పిన పని మనం చేయకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం చేస్తే ఆ ప్రశ్న కూడా వేశాడు ఈ పోతన. మళ్ళీ ఇక్కడికి వచ్చారు కదా, మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? తిరిగి వెళ్ళిపోతున్నారు కదా ఇక్కడి నుంచి. ఎక్కడికి వెళ్తున్నారు? ఎవడు వేషం ఇచ్చి ఇక్కడికి పంపాడో మళ్ళీ వాడి దగ్గరికే వెళుతున్నారు. అవునా, వెడితే ఆయన ఏం చేస్తాడు అని అడిగాడు. అతి మధురమైన సమాధానం చెప్పింది ఆ తల్లి. ఏం చెప్పిందో తెలుసా అండి? వాడి వయస్సు ఎంత? పోతన వయస్సు 6 ఏళ్ల వయస్సు. అంత చిన్న వయసులో ఉన్నవాడికి కూడా ఎంత గొప్ప వేదాంతం చెప్పింది. ఇప్పుడు ఇచ్చిన వేషాన్ని సక్రమంగా చేస్తే ఇంతకన్నా గొప్ప వేషం ఇస్తాడు. ఇప్పుడు ఇచ్చిన వేషాన్ని చెప్పినట్టు చెయ్యకపోతే వాడికి ఇంతకన్నా నీచమైన వేషం ఇస్తాడు అని చెప్పిందండి ఆ తల్లి. బాగా పోతన. ఆ భగవంతుడు మనల్ని ఎందుకొరకు ఇక్కడికి పంపాడు? ఆ పని మనం చేయాలి. మనకేదో మేధ అనబడేటువంటిది ఒకటి ఇచ్చాడు కనుక
దాన్ని ఉపయోగించుకుని అనేక రకాలుగా మనం ప్రవర్తిస్తే అక్కడి నుంచి వాడు చూసి చూసి చీచి వీడు పనికిరాడురా, ఇటువంటి పనులు వీడికి చెప్పకూడదు అని ఇక్కడి నుంచి మానవ జీవితం నుంచి మనల్ని ఎక్కడికి పంపిస్తాడండి? ఏ మృగంగానో, ఏ క్రిమిగానో, ఏ కీటకంగానో మరల జన్మనిచ్చి పంపిస్తాడు. మనం సరిగ్గా చేయకపోతే ఏం చేస్తారని చెప్పింది ఆ తల్లి. కనుకనే ఇంత గొప్ప జ్ఞానాన్ని ఆ తల్లి అందించింది. కనుకనే 1వ తరగతి కూడా చదవని వాడు వ్యాస భాగవతాన్ని ఆంధ్రీకరించాడండి. ఎంత గొప్పగా ఆంధ్రీకరించాడో! ఎచ్చట నుండి వచ్చేనయ్య అతులిత మాధురి మహిమ, భాగవతమును రచించుపట్టున గంటమును అక్కిటు పంచదారలో అతిథిమేమో. ఎట్లా రాసేవాడు? ఏం పద్యాలండి! ఎంత తీయని పద్యాలు! మందార మకరంద మాధుర్యమున్నదేలు మధుపంపు ఓమునే మదనములకు. ఎక్కడి నుంచి వచ్చి పడినాయి ఆ పదాలు? ఏం చేస్తే, ఏం ఉపాసన చేస్తే వచ్చినాయి? కేవలం తనను తాను భగవంతునికి సమర్పించుకున్నాడు. ఆ సమర్పణ చేత ఇతడు కూడా పోతన కాదు, గోపికయే. ఆ విధంగా ఎవరైతే సమర్పించుకోగలుగుతారో వాళ్ళందరూ ఎవరవుతారు? గోపికలే. వాడెప్పుడో ఒకడు అడిగాడు, ఏమండి రుక్మిణీదేవి ఇంత ధైర్యంగా ప్రేమలేఖ రాస్తుందా? ఎవరైనా రాయవచ్చు వాడికి. ఎందువల్ల? వాడు పరమ పురుషుడు. పరపురుషుడికైతే రాయకూడదు, కానీ ఎవరికి రాయవచ్చు? పరమ పురుషుడికి. నేను రాయవచ్చు, మీరు రాయవచ్చు, అందరూ రాయవచ్చు, ఎంతమంది అయినా రాయవచ్చు. వాడు అందరినీ అంగీకరించవచ్చు. మనమందరం వాడివారమే. ఈ రాసక్రీడ అనేటువంటిది ఏదో అనకూడనిది, చెప్పకూడనిది కాదు. వేదాంతపు యోగము. ఆ భగవంతునిలో లీనమైపోవడమే రాసక్రీడ. యోగగతంగా అతనిలో లీనమైపోవాలి, దేహగతంగా కాదు. యోగగతంగా భగవంతునిలో లీనమైపోవాలి. యోగము అంటేనే కలయిక అని కదండి మనం చెప్పుకునేది. దేంతో కలయిక కావాలి? తత్వంతో కలయిక కావాలి, దేహంతో కాదు. వాడు మనకు దేహంతో దేనికి కనబడతాడు? అసలు దేహమే లేనివాడు కదా. అరూపాయ ఉరు రూపాయ అని చెబుతున్నాడు గజేంద్రుడు. రూపమే లేనివాడు అయ్యా నీవు. అటువంటి వాడిని ఎన్ని రూపాలు పొందావో? దేనికోసం పొందాడు అంటే మనకు చికిత్స చేయడం కోసం పొందుతున్నాడు. అంత కష్టపడుతున్నాడు వాడు. కనుక ఆ విధమైనటువంటి స్థితిలో వాళ్లకు కలిగినటువంటి స్థితి పరిపూర్ణంగా లేదు కనుక ఇంకా పరిపూర్ణత్వం వాళ్ళు పొందాలి కనుక ఏం చేశాడు? ఉన్నట్టుండి అదృశ్యమైపోయాడు. ఎప్పుడైతే అదృశ్యమైపోయాడో పిచ్చి వాళ్ళు అయిపోయారు, వెర్రి వాళ్ళు అయిపోయారు. ఊరికే అయిపోవడమే కాదట, వాడిని అన్వేషణ చేస్తున్నారు. అక్కడక్కడ వాడి పాదముద్రలు కనబడుతున్నాయి. ఆ పాదముద్రలు వెంటబడి పరుగు పెడుతున్నారు. గుంపు గుంపుగా తిరునాళ్లకు ఏవో ఏవో వస్తే యువకులంతా ఏ విధంగా పరుగు పెడుతూ ఉంటారో, ఒకే రకమైనటువంటి జాతికి చెందినటువంటి పక్షులు కానీ జంతువులు కానీ ఒకటి ఒక మార్గంలోకి వెళితే మిగతావన్నీ ఆ మార్గంలోకి ఎలా వెళతాయో ఆ విధంగా ఈ గోపికలంతా ఒకరు పరుగు పెట్టడాన్ని చూసి వెనుక మిగతా వాళ్ళంతా పరుగు పెడుతున్నారు. జాతియోగతత్వ తథైవ తృప్తయ అనుతృప్తయ ప్రభవతు. తృప్తయ అనుతృప్తయ. ఇప్పటిదాకా మాకు దొరికాడు, ఇప్పుడు కనబడకుండా పోయాడు. ఏం కావాలి మా జీవితాలన్నీ? అనేక రకాలుగా ప్రశ్నించినట్టు మనకు శ్రీమద్ భాగవతం చెప్పింది. ఆ గోపికలంతా గోపీ గీతలు అని చెప్పారు. కానీ అంతసేపు వాళ్ళు ఆ విధంగా ఉండేటట్టుగా గర్గాచార్యుల వారు చేయలేదండి. ఎందుకంటే గర్గాచార్యుల వారికి ఆ గోపికల మీద అమితమైనటువంటి ప్రేమ. కారణం ఏమంటే వాళ్ళు సామాన్యమైన స్థితి కాదు కదా గోపికలది. ఏమని చెప్పుకున్నాం మనం? ఎవరిని గోపిక అనాలే? ఆ ఇంద్రియములను నిగ్రహించి తద్వారా మార్గములో ఎవరైతే ఆ ఉన్న తత్వాన్ని పిబతి త్రాగుతూ ఉంటారో వారు మాత్రమే గోపికలు అని నిన్న మనం చెప్పుకున్నాం. అర్థం అయ్యిందా కాలేదా అండి? గుర్తొచ్చిందా? గుర్తు రాలేదా అండి? ఆ విధమైనటువంటి స్థితిని మనం పొందాలి. ఆ పొందినటువంటి వారు ఎవరైనా వాళ్ళు గోపికలే. పురుషుల స్త్రీలా అనే దాంతో ఏ సంబంధం లేదు. పశువులు కూడా గోపికలే, ఆ ఆవులన్నీ గోపికలే. అర్థమైందా అండి? గోయూధము
మంత్రములే యూధములై గోపికలై వచ్చినాయి, గోవులు యూధములైనాయి. గోపికలు మాత్రమే కాదు, శరీరాలు ఉన్నవాళ్లే కాదు, లేనటువంటి తత్వములు కూడా. ఇంకా విచిత్రమేమో తెలుసిన, లతాని కుంజ వ్యవస్థాయా యూధపో భవతు గోపీనాం సంభావయే. అక్కడ ఉండేటువంటి ఆ ఇసుక తిన్నెల మీద, ఆ యమునా నది ఒడ్డున ఉన్న ఇసుక తిన్నెల మీద ఉండేటువంటి చిన్న చిన్న మొక్కలు, ఆ మొక్కలకు వచ్చిన చిగుళ్ళు, అవి కూడా స్త్రీ రూపాలను పొంది ఒక యూధంగా వచ్చినాయి. ఎవరి కొరకు వచ్చినాయి అంటే పరమాత్మ కొరకు. వాళ్ళేనా నీలో లీనమయ్యేటువంటిది? మేం కామా? మాకు అర్హత లేదా? మేము ఉండకూడదా రాసక్రీడలో అనేటువంటి భావన చేత. కనుక ఇప్పుడు మొత్తం ఏది యూధముగా మారి పరమాత్మతో రాసక్రీడ చేస్తున్నది అంటే చెబుతున్నాడండి, సర్వై ప్రకృతినాం అన్నారు కనకాచార్యులు వారు. ఈ ప్రకృతి మొత్తం అంతా కూడా ఏం చేస్తున్నది? రాసక్రీడ చేస్తున్నది. ఎవరితో అంటే సాక్షాత్తు పరమాత్మతో. ఉన్నట్టుండి ఎప్పుడైతే అదృశ్యమైపోయాడో వీళ్ళందరూ వెర్రివాళ్ళైపోయి పిచ్చివాళ్ళైపోయి చివరికి అతన్నే తలుచుకుని 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 కృష్ణ భావమును పొందే అన్నాడండి. ఒక్కసారి ఏమన్నాడండి? అంతకన్నా దివ్యత్వం ఇంకొకటి లేదు. ఏ స్థితికి చేరుకున్నారంటే వాళ్ళు కృష్ణ 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 పిలిచి 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 ఆ నామాన్నే స్మరించి స్మరించి వాళ్లే ఆ నామ రూప వ్యవస్థలోకి చేరుకున్నారు. ఎప్పుడైతే చేరుకున్నారో రాధాదేవితో కలిసి అక్కడికి వచ్చేసారు, ప్రత్యక్షమయ్యాడు మహానుభావుడు. ఆ స్థితిని కల్పించిన తర్వాత కదా, ఎప్పుడైతే ఆ స్థితి కలిగిందో ఇప్పుడు అసలు వాడు కనపడ్డా కనపడలేదా అనేటువంటి భావనే వాళ్ళల్లో లేదు. ఒక వ్యక్తిగా చూచేటువంటి స్థితిలో ఉన్నంత వరకు వాడు వెంట ఉండి వాళ్లతో ఆడుకున్నాడు. జాగ్రత్తగా విందామా. ఆ పరిపూర్ణమైన స్థితి కలగక ముందు వాళ్ళ దగ్గరికి వచ్చాడు, వాళ్లతో పాటు ఆడుకున్నాడు, పాడుకున్నాడు, నాట్యం చేశాడు, అనేక రకాలుగా ప్రవర్తించాడు. ఆ ప్రవర్తించినటువంటి వాడి పట్ల ఇప్పుడు వాళ్ళకి పరిపూర్ణమైనటువంటి స్థితి కలిగింది అనే భావన కలగల. ఆ భావన మాత్రం కలిగింది. ఎప్పుడైతే ఆ భావన కలిగిందో ఆ భావనను నిలబెట్టడం కోసం అదృశ్యమైపోయాడు. ఎప్పుడైతే అదృశ్యమైపోయాడో కేవలం భావన కాదు, ఆ స్థితినే పొందారు వాళ్ళు. కేవలం భగవంతుడు ఇక్కడ ఉన్నాడు అనే భావన వేరు, వాడు ఉన్నాడు అనే విశ్వాసం వేరు. ఇప్పుడు ఏ స్థితికి చేరుకున్నారా గోపికలు అంటే పరిపూర్ణమైనటువంటి విశ్వాస స్థితి. ఎటువంటి విశ్వాసం అంటే అసలు వాడు ఎక్కడి నుంచో ఎందుకు రావాలి చెప్పండి? అది కూడా ఏదో చెబుతోంది, ఇదిగో ఇందాక నుంచి అడుగుతుంది. రోజు వచ్చి అక్కడ కూర్చొని వింటుందండి. ప్రతిరోజు వస్తుంది, మొదలుపెట్టిన రోజు నుంచి చూస్తున్నాను. ఏమంట పైగా ఏదో మాట్లాడుతుంది, అది దాని భాష మనకు అర్థం కాదు. పడి ఏమంటే ఏ కారణం చేత అదృశ్యమయ్యాడు. ఇప్పుడు కేవలం భావం యొక్క తత్వం మాత్రమే కాదు, తామే కృష్ణుడుగా మారిపోయారు. కనుక ప్రత్యేకంగా కృష్ణ పరమాత్మను గురించి అన్వేషణ చేయవలసినటువంటి ఆవశ్యకత లేదు. వాడు ఇంకొకడు అని అనుకున్నప్పుడు కదా అన్వేషణ చేసేది. అవును కాదండి? పరాత్ వస్తువునాం అన్వేషయంతు. దేన్ని మనం అన్వేషణ చేస్తాం, దేని గురించి వెతుకుతామంటే ఇంకొకటి ఉన్నది అన్నప్పుడు వెతుకుతాం. అసలు ఉన్నదే అది అనుకున్నప్పుడు వెతకవలసినటువంటి పని లేదు. అటువంటి స్థితిని కల్పించాడండి. దీన్నే ఏమన్నారు అంటే రాస విహారము అన్నారు. ఇప్పటి వరకు జరిపింది రాస క్రీడ, ఇప్పుడు ఆ గోపికలు చేరింది రాస విహారము. ఇప్పుడు వాళ్ళు నివసించి ఉన్నది రాస మండలము. కనుక మనిషి తరించడానికి 3 వ్యవస్థలు ఉన్నాయి. భక్తుడు అనబడేవాడు తరించడానికి. ఏమిటా 3 వ్యవస్థలు అంటే రాస క్రీడ, రాస వికారము, 3వది రాస మండలం. నువ్వు రాసక్రీడలో ప్రవేశించినా పరిపూర్ణమయ్యే అవకాశం లేదు, రాస వికారంలో ఉన్నా పరిపూర్ణమయ్యే అవకాశం లేదు. ఎక్కడికి చేరితే
రాస మండలమునకు చేరితేనే పరిపూర్ణమైనటువంటి స్థితి కలుగుతుంది. ఇప్పుడు వీళ్ళనందరినీ గోపికలకి అందరినీ ఇంతమందిని తీసుకువెళ్ళి ఎక్కడ పెట్టాడు అంటే రాసమండలంలో ఉంచాడండి. ఆ రాసమండలంలో వాళ్ళతోనే క్రీడిస్తున్నాడు, హాయిగా ఆడుకుంటున్నాడు. వాళ్లకు సమయంతో సంబంధం లేదు. ఆ రాస క్రీడలో ఉన్నటువంటి వాళ్ళకి ఇది పగల, ఇది రాత్ర, ఎన్ని రోజులు గడిచినవి, ఎన్ని నెలలు గడిచినవి, ఎన్ని వత్సరములు గడిచినవి అనేటువంటి దాంతో ఏ సంబంధము లేదు. కాలమునకు అతీతమై రాసమండలంలో నడుస్తున్నది రాసవిహారం. ఈ పరిస్థితి ఇలా ఉంటే శంఖచూడు అని ఒకడు ఉన్నాడండి. నారదుల వారు చెబుతున్నారు బహుళాసునితో, మనం వాడిని మరిచిపోకూడదు, కొట్టద్దండి, దాన్ని ఏమీ చేయొద్దు, మెదలకుండా ఊరుకున్నాం. అర్థమైందండి? మనం కూడా ఇప్పుడు ఏ స్థితిలో ఉండాలంటే గోపికల స్థితిలోనే ఉండాలి. ఆ స్థితికి చేరుకోగలగాలి. మిమ్మల్ని ఆ స్థితికి చేర్చలేకపోయాను అంటే అది నా దోషం. చెప్పే దాంట్లో లోపం ఉన్నది కనుక చేరుకోలేకపోయారు అని. చేరుకోగలిగిన స్థితిని మీకు కల్పించగలిగితే నేను 7 రోజులు చెప్పక్కర్లా, 7 క్షణాలు చాలు. మనిషికి కావలసింది ఆ అనుభూతియే గాని కేవల కథలు మాత్రం కాదు. ఎన్నిసార్లు కథలు చదువుకుంటే ఏ విధమైన స్థితి కలుగుతుందండి? ఆ అనుభూతిని పొందాలి మనం అందరం. కేవలం మీరు మాత్రమే కాదు, చెప్పేవాడికి కూడా అనుభూతి ఉండాలి. ఆ దివ్యత్వాన్ని వాడు పొందై ఎదుటి వాళ్లకు అందించాలి. తన దగ్గర ఉంటే కదా అందించడం. నేను ఎవరికైనా ఏం పెట్టగలుగుతాను? నా దగ్గర ఉన్నది పెట్టగలుగుతాను. నా దగ్గరే లేకపోతే ఎవరికి ఏమి ఇవ్వగలుగుతాను? కనుక ఆ స్థితిని తప్పక మనం పొంది తీరాలి. అనూహ్యమైనటువంటిది, అచించమైనటువంటి ఆనందం. ఇదిగో ఇలా ఉంటుంది ఈ ఆనందం అని చెప్పడానికి అవకాశం లేదు. అపరిమితమైనటువంటి బ్రహ్మానందం, నిత్యానందం. ఎన్ని ఆనందాలు ఉన్నాయో వీటికి అన్నిటికీ పరిపూర్ణమైన ఆనందం ఏదయ్యా అంటే ఇప్పుడు గోపికలు పొందినటువంటి స్థితి. ఆ ఆనందాన్ని ఇచ్చిన వాడు పడయ్యా అంటే ఆనంద స్వరూపుడు, సత్ చిత్ ఆనంద రూపాయ. వాడు ఇచ్చినటువంటిది, వాడి దగ్గర వాడు ఆనంద రూపుడు కనుకనే ఆనందాన్ని అందించారు. ఆ విధంగా వాళ్ళు పొందుతున్నారు ఆనందాన్ని, దివ్యమైనటువంటి స్థితిని పొందారు. అయితే ఆ రాసమండలంలో అతడు ఉండగా ఈ శంఖచూడు అనబడేవాడు ఉన్నాడండి. ఎవరికైనా గర్వం కలిగితే ఆ గర్వం కలిగినటువంటి వాడి గర్వాన్ని పోగొట్టడానికి ప్రయత్నం చేసే మహానుభావుడు దేవలోకంలో కానున్నాడు. ఆయన్ని దేవ ఋషి అని పిలుస్తారు. ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది మీకు ఎవరా దేవ ఋషి? నారదుల వారు. ఆయన ఉన్నవాడు ఊరుకోక ఈ శంఖచూడుని వద్దకు వెళ్ళి, కంసుడు చాలా గొప్ప బలశాలయ్యా, నీవు బాగా గదాయుద్ధం అతడితో చేస్తే నీ కీర్తి ప్రతిష్టలు లోకంలో ప్రచురింపబడతాయి. నీవు ఊరికే కూర్చుంటే ఏమొస్తుంది? కంసుడితో వెళ్ళి యుద్ధం చేయమన్నాడు. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో వీడి యుద్ధ కాముకుడు. ఆ కారణం చేత అనేక రకాలైనటువంటి లోకపూరితమైనటువంటి గదలను వెంటబెట్టుకుని వెళ్ళాడు. వెళ్ళి ఆ కంసుని వద్దకు వెళ్ళి అర్థించాడు, నాకు యుద్ధ భిక్ష పెట్టవయ్యా, నీతో యుద్ధం చెయ్యాలని ఉన్నది. వారిద్దరూ యుద్ధానికి తలపడ్డారు. వైరవీర వికారంగా యుద్ధం చేస్తున్నారు. ఇందులో ఎవరు ఎవరికి తీసిపోకుండా ఉన్నారు. ప్రహారైతి ఏతత్ ఆయుధాన్ని చూర్ణీకృతో భవతు. ఆ చేయగా 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 అరిగిపోయి కరిగిపోయి ఆ గదలు కూడా ఏమైపోయినాయట? చూర్ణమైపోయినాయట. ఎంతకాలం పట్టింది అంటే వత్సరముల తరబడి యుద్ధం చేశారట ఆ కంసుడు శంఖచూడు. జాగ్రత్తగా వింటున్నారు కదా, ఎంతకాలం పట్టింది?